గ్రామ ప్రజలకి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద 1971-72లోని ఈ కాలనీ ఇక్కడ స్టార్టింగ్ జరిగింది. అప్పటి నుంచి కూడాను అప్పటి నుంచి కూడాను గ్రామ అభివృద్ధి గురించి చాలా వరకునే కొంత తర్వాత ఈ టార్కాలు జరిగింది. ఎన్నోసార్లు కూడా గ్రామం గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ అంబేద్కర్ విగ్రహం కూడాను టార్కాలు చెప్పడం జరిగింది. చూడడానికి ఉన్నారు. ఈ 26 సంవత్సరాల్లో ఏం విలువలు పాటిస్తున్నారు అంబేద్కర్ గారు, అది చెప్పండి నాకు. అంబేద్కర్ ఆశీస్సులు కూడా మేము పాటిస్తున్నామండి. మేము ప్రతి శనివారం మేము 16 సంవత్సరాల నుంచి అంబేద్కర్ పేరు మీద మేము ప్రతి శనివారం భోజనాలు పేదవాళ్ళకి బట్టలు దుప్పట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అంబేద్కర్ గురించి మేము చాలా వరకు మేము వర్కౌట్ చేసి ఈ అంబేద్కర్ ఈ విధంగా మనకి కష్టపడ్డారు. ఈ ఏరియా ఇంత డెవలప్మెంట్ అయ్యింది అనేసి మేము ఇప్పుడు కూడా అంబేద్కర్ గురించి మేము ఎన్నోసార్లు కూడా మేము చెప్పడం జరుగుతుంది. అలాగే అంబేద్కర్ గురించి అంబేద్కర్ మనకి ఏం చేశారో మనం అంబేద్కర్కి ఏం చేస్తాం అది మనం తెలుసుకోవాలి. అంబేద్కర్ గారు కోరింది మీరందరూ ఆయనకి హీరో వర్షిప్ చేయాలని అంబేద్కర్ గారు ఏం కోరలేదు. అంబేద్కర్ గారు ఏమన్నారు, ఎప్పుడు సమాజం హీరో వర్షిప్ లో పడుతుందో అప్పుడు సమాజం దిగజారుతుందని. అయినా ఇవాళ అది మనం చేస్తున్నాం. సరే, అది పక్కన పెడదాం. ఆయన్ని చాలా గొప్ప మంచి, ఆయన్ని గౌరవించుకోవడంలో ఏమాత్రం ఎవరికి మొహమాటం ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఆయన అంటే ఏంటి, వెనకబడి ఉన్న వాళ్ళని ముందుకు రావాలంటే వాళ్ళని మనం బాగా చదివించుకోవాలి. మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే 26 సంవత్సరాల్లో ఈ కాలనీ నుంచి ఎంతమంది బాగా చదువుకుని ఎదిగారు, అప్పుడు మనం విలువ పాటిస్తున్నట్టు. అదొకటి. నెక్స్ట్, ఇక్కడ ఎవరు వాళ్ళ సొంత కాలం మీద నిలబడుతున్నారు, 10 మందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన అది చెప్తే మనం ఇప్పుడు ఇక్కడ స్టాచ్యూ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో ఒక పూర్తిగా చేసుకుని ఇక్కడ వాళ్ళు అభివృద్ధి చెందారు అని చెప్తే అప్పుడు నేను ఇంకా ఆనందించేవాడిని. ఆకలి వేసేవాడికి ఇంటి పెట్టడం చాలా గొప్ప విషయం. కానీ మీరు ఒక పూట పెడతారు, 2 పూట ఎవరు పెడతారు, 3వ పూట ఎవరు పెడతారు, అది కాదు మనం ఆలోచించాల్సింది. ఒక్కరి మనం ఇంగ్లీష్ లో సేయింగ్, యూ కెన్ ఈదర్ గివ్ అ ఫిష్ టు అ పర్సన్ ఆర్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్. మీరు బాగా చదివిస్తే మనం వాళ్ళకి ఫుడ్ పెట్టక్కర్లే, వాళ్ళే సంపాదించుకుంటారు. మీ ఫ్యామిలీలో మీరు చదివించుకుంటారు. ఈ కాలనీలో ఎవరికైతే ఇంకా ఆర్థిక స్తోమత ఇబ్బందులు ఉంటాయో వాళ్ళు ఈ కాలనీ వాళ్ళకి అందరూ ప్రోత్సహించి బాగా చదివించగలిగి అందరూ అవసరం లేదు. ఎందుకంటే మనం చూసుకోవడానికే సరిపోవట్లేదు ఈ సమాజంలో. కానీ ఒక్క పిల్లోడిని లేక ఒక 5గురిని, ఒక 10 మందిని కాలనీలో మేము ప్రోత్సహించి తీసుకుని రాగలిగాము, అప్పుడు మన అంబేద్కర్ గారి విలువల్ని మనం నిలబడ్డాము అనేది. అది నేను వచ్చినప్పుడు నేను అదే అడుగుతున్నాను, కాలనీ సభ్యులుగా నేను అట్లాంటి విషయాల్లో మీరు ఏదైనా ముందుకు వస్తే సపోర్ట్ చేయడానికి. కానీ సంవత్సరానికి ఒకసారి ఇట్లా మనము జయంతి వర్ధంతి సెలబ్రేట్ చేసుకుని ఆయన విలువలు అన్నీ మర్చిపోయి మిగతా రోజులు యాజ్ యూజువల్ గా మనం చేయాల్సిన అన్ని తప్పులు మనం చేసుకుంటూ కూర్చొని అది ఆయన నివాళులు మీ ఐడియాస్ తో మీరు రండి. మా కాలనీని మేము ఎట్లా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పుడైనా సరే పాజిటివ్ నెగిటివ్ ఉంటుందండి. ఏం లేదు అని చూస్తూ ఉంటే అన్ని కనపడతాం మనకి. ఇక్కడ ఏం లేదు, అక్కడ ఇది లేదు, అక్కడ ఇది లేదు. ఏమున్నాయని చూస్తే మన యాటిట్యూడ్ పాజిటివ్ గా మారుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని మీరు ముందుకెళ్ళండి. దాన్ని సపోర్ట్ థ్యాంక్ యూ. ఎవరు మైక్ ఎవరికి